అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. వెల్కమ్ టు శ్రీదేవి స్టార్ కిచెన్. న్యూ ఇయర్ రోజు కదా, మంచి క్రీమీ సేమియా పాయసం చేసుకున్నాము. న్యూ ఇయర్ స్వీట్తో స్టార్ట్ చేద్దామని చేస్తున్నాను అనమాట. ఎలా చేయాలో చూద్దాం. దానికోసం కొంచెం సేమియా తీసుకున్నాను. ఒక 2 స్పూన్లు సగ్గుబియ్యం నానబెట్టి ఉడకపెట్టి పెట్టుకున్నానండి. కావలసినంత షుగరు, ఇలాచి పొడి, క్రీమ్ పాలు లీటర్ తీసుకున్నాను. క్రీమ్ పాలు, కాజు కిస్మిస్ నేతిలో వేయించి పెట్టుకున్నాను. ఫస్ట్ ఏం చేద్దామంటే పాలు పోసేసుకుందాం. ఇందులో ఆల్రెడీ తడి చేసి పెట్టుకున్నానండి, లేకపోతే అడుగు అంటుద్ది. గిన్నె కడిగి పెట్టుకున్నాను. నేనైతే అసలు వాటర్ వేయనండి, అందుకే క్రీమీ సేమియా పాయసం అని చెప్పా. నేను ఎప్పుడు చేసినా అసలు వాటర్ వేయను. చాలామందికి డౌట్ ఉంటుందండి, అసలు పాలల్లో ఉడుకుతాయా, వాటర్ వేయకుండా ఉడుకుతాయా అని. చక్కగా ఉడుకుతాయండి. మాకు చిన్నప్పటి నుంచి అదే అలవాటు, పాలల్లో ఉడకపెట్టుకోవటం. బియ్యం అయినా సరే, సేమియా అయినా సరే, సగ్గు బియ్యం అయినా సరే. చాలామంది వాటర్లో ఉడకపెట్టేసి లాస్ట్లో పాలేస్తారండి. అలా కాకుండా ఇలా చేసుకొని చూడండి, ఎంత క్రీమీగా ఉంటుందో అసలు. స్టవ్ ఆన్ చేస్తున్నాను ఇప్పుడు. అడుగు అంటుతూ ఉంటుందండి, కలపెట్టుకోండి. ఆ క్రీమ్ పాలతో చేసుకుంటేనే అలా క్రీమీగా వస్తుంది అన్నమాట. వాటర్లో ఉడకపెట్టకుండా ఇలా పాలల్లో ఉడకపెట్టి చూడండి, మీకే తెలుస్తుంది. పాలు మరుగుతున్నాయండి. ఇప్పుడు సేమియా వేసుకుందాం. ఇందులో ఫ్రైడ్ సేమియా అండి ఇది, నేను నేతిలో వేయించలేదు. ఫ్రైడ్ సేమియా నేను వేయించిన అనమాట, అలాగే వేసేస్తాను పాలల్లో. బాగా ఉడకనిద్దాం మెత్తగా. 30 వంతు ఉడికిపోయినాయండి సేమియా. ఇప్పుడు ఉడికిన సగ్గు బియ్యం వేసుకుందాం. రెండు కలిపి కొంచెం ఉడకనిద్దాము. ఇంకేంటండి, 31st నైట్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అందరూ బాగా ఎంజాయ్ చేశారా 31st నైట్ అంతా? ఫస్ట్ అందరూ ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. న్యూ ఇయర్ రోజు ఇలా స్టార్ట్ చేయండి స్వీట్తో. చాలా క్రీమీగా బాగుంటుంది. ఈ న్యూ ఇయర్లో అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఉడికిపోయినాయండి సేమియా సగ్గుబియ్యం రెండు ఉడికిపోయినాయి. మనమైతే చుక్క నీళ్ళు కలపలేదు అందులో. ఇప్పుడు సరిపడనంత షుగరు, అలాగే ఇలాచి పౌడర్, క్రీమీగా ఎందుకన్నానంటే చిక్కటి పాలు కదండి, క్రీమీ పాలు కదా. మనమైతే చుక్క నీళ్ళు కలపలేదు. మరిగే కొద్దీ ఏమవుద్దంటే అది మనం తింటంటే నోటికి అసలు ఎంత కమ్మగా ఉంటుందంటే అంత కమ్మగా ఉంటుంది. వాటర్ వేస్తే మళ్ళీ రాదండి ఆ టేస్ట్. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, మీకు చల్లారితే గట్టిపడిపోద్ది.
ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఉంటుందండి, సూపర్ ఉంటుంది. ఒక్కోసారి ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు గట్టిగా అయిపోద్ది కదా, అప్పుడు ఏం చేస్తారంటే చిన్న టిప్ చెప్తాను. పాలు మరగబెట్టేసి అందులో ఇంత షుగర్ వేసి మరగబెట్టేసి కలిపేసేయండి. అప్పుడు మామూలుగా మళ్ళీ ఇలా అవుతుందన్నమాట. అయిపోయిందండి, ఇంకా పొయ్యి ఆఫ్ చేస్తున్నాను. అయిపోయింది, ఉడికిపోయినాయి మెత్తగా. ఇప్పుడు నేతిలో వేపుకున్నాం కదండి జీడిపప్పు కిస్మిస్, అవి వేసేసుకుందాం. నేతితో సహా వేసేస్తున్నా. అంతేనండి, క్రీమీ సేమియా పాయసం, సేమియా సగ్గుబియ్యం పాయసం రెడీ. ఇది చాలా వేడిగా ఉంది. ఈ న్యూ ఇయర్ రోజు ఇలా క్రీమీగా సేమియా పాయసం చేసి దేవుని దగ్గర పెట్టి తినండి. అందరూ హ్యాపీగా ఉండండి. సేమ్ టైం విష్ హ్యాపీ న్యూ ఇయర్ అండి మళ్ళీ అందరికీ. ఉంటానండి, బై. నేనైతే టేస్ట్ చాలా వేడిగా ఉంది అది, కానీ చేసుకొని తిని చూడండి ఎంత బాగుంటుందంటే అసలు చాలా బాగుంటుంది. మీరు తిని చూసి చెప్పండి ఎలా ఉందనేది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. బాయ్.